హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బైపీసీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి రీసెంట్గా మనకి ఫేజ్ 1 అలాట్మెంట్ వచ్చేసింది అనమాట. సో మనకి ఫేజ్ 1 కంప్లీట్ చేసిన తర్వాత మన స్టేట్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, అన్ని సీట్లకు సంబంధించి మనకి ఫేజ్ 1 ఎన్ని సీట్లు ఫిల్ చేశారు, ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, అలానే మనకి ఫేజ్ 2లో మనకి ఎన్ని సీట్లకు కౌన్సిలింగ్ జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగిందనమాట. ఈ వీడియోలో అప్డేట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో నిన్న మనకి ఒక న్యూస్ పేపర్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి ఫేజ్ 1 కంప్లీట్ చేసిన తర్వాత మనకి సీట్ల గురించి అప్డేట్ రావడం జరిగిందనమాట. సో అప్డేట్ ఏంటంటే, సో మనకి బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో దాదాపుగా 80% సీట్స్ ఫిల్ చేశారనమాట. సో టోటల్గా మనకి ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్లో ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి 12,555 సీట్లకు గాను మనకి 10,010 సీట్స్ ఫిల్ చేశారనమాట. సో ఇందులో బైపీసీ స్ట్రీమ్లో బీటెక్ సంబంధించి 487 సీట్లు ఉన్నాయి. సో వీటికి సంబంధించి 28 సీట్స్ ఫిల్ చేశారు. అలానే బీ ఫార్మసీకి సంబంధించి మనకి టోటల్గా 10,422 సీట్స్ ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించి మనకి ఫేజ్ 1లో 8,085 సీట్స్ మనకి ఫిల్ చేయడం జరిగింది. అలానే ఫార్మ్ డీకి సంబంధించి 1,646 సీట్స్ ఉంటాయి. సో వాటిలో మనకి ఫేజ్ 1లో 1,639 సీట్స్ మనకి ఫిల్ చేయడం జరిగిందనమాట. అలానే స్పెషల్ కేటగిరీకి సంబంధించి కొందరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళకపోవడం వల్ల స్పెషల్ కేటగిరీలో సో స్పోర్ట్స్ కోటాకి సంబంధించి 58 సీట్స్, అలానే ఎన్సీసీ కోటాకి సంబంధించి 111 సీట్స్ మనకి పెండింగ్లో పెట్టారనమాట. సో ఓవరాల్గా మనం ఫేజ్ 1 తర్వాత మనకి ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో చూసుకుంటే, సో ముందుగా మనం బీ ఫార్మసీకి సంబంధించి చూసుకుంటే, సో మనకి బీ ఫార్మసీకి సంబంధించి 2,337 సీట్స్ మనకి వేకెంట్గా ఉన్నాయన్నమాట. అలానే ఫార్మ్ డీకి సంబంధించి చూసుకుంటే మనకి ఫార్మ్ డీకి సంబంధించి ఓన్లీ సో మనకి 7 సీట్స్ మాత్రమే ఖాళీ ఉన్నాయన్నమాట. బైపీసీ స్ట్రీమ్లో బీటెక్ సంబంధించి మనకి దాదాపు 200 సీట్లు ఖాళీ ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి బీ ఫార్మసీ ఫార్మ్ డీ బీటెక్ సంబంధించి ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో చూసుకుంటే 2,543 సీట్స్ మనకి ఖాళీ ఉన్నాయన్నమాట. ఈ సీట్స్ అన్నీ కూడా మనకి ఫేజ్ 2 కౌన్సిలింగ్లో ఫిల్ చేయడం జరుగుతుంది. సో మనకి ఫేజ్ 2 ఎప్పుడు జరుగుతుందంటే డిసెంబర్ 3rd వీక్ తర్వాత జరగవచ్చు అనమాట. అలానే చాలామంది ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ నచ్చక అక్కడ జాయినింగ్ అయితే అవ్వరనమాట. సో మీరు కాలేజీలో జాయినింగ్ అవ్వకుండా రిపోర్టింగ్ చేయకుండా ఉంటే మీ సీటు ఖాళీగా ఉంటుంది. సో అలా ఖాళీ ఉంటే వాటిని కూడా మళ్ళీ మనకి ఫేజ్ 2లో ఫిల్ చేస్తారు. సో ఈ విధంగా చూసుకుంటే మనకి బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి ఫేజ్ 2లో దాదాపుగా 4,000 సీట్స్ మనకి ఖాళీగా ఉండొచ్చు అనమాట. కాబట్టి ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ రాలేదో మీరు మ్యాక్సిమం వీళ్ళంత వరకు ఎక్కువ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈసారి మీకు కన్ఫర్మ్ సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఫేజ్ 1లో సీట్ వచ్చిన కాలేజీలో ఎవరైతే జాయిన్ అయ్యి ఉంటారో సో మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీకు ఫేజ్ 2లో వేరే కాలేజ్ సీట్ వచ్చిందంటే ఆటోమేటిక్ మీ డాక్యుమెంట్స్ మొత్తం మీకు వెనక్కి ఇచ్చేస్తారు. అలానే ఎవరికైతే సీట్ రాలేదో మీరు కంపల్సరీగా మీరు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయండి. సో మ్యాక్సిమం మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి దాదాపుగా బీ ఫార్మసీలోనే మనకి 2,000 సీట్స్ ఖాళీ ఉన్నాయన్నమాట. వాటికి అడిషనల్గా ఫేజ్ 1లో రిపోర్టింగ్ చేయకుండా ఉంటే ఆ సీట్స్ కూడా మనకి యాడ్ చేస్తారనమాట. కాబట్టి కంపల్సరీగా ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయండి, మీకు కంపల్సరీ సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీ కౌన్సిలింగ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.